హాయ్ అండి, ఇవాళ నేను మ్యాంగో జెల్లీ చూపిస్తున్నాను అండి. నేను ఒక 2 మ్యాంగోస్ తీసుకున్నాను. పొట్టు తీసేసేయాలండి. పొట్టు తీసి అలా జ్యూస్ తీసుకోవాలి. పక్కకు పెట్టుకొని అలా జ్యూస్ తీసుకొని మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్లో ఇంత మనం జ్యూస్ తీసుకున్నంత వేసేసేయండి. మంచి స్మూత్ ఫైన్ పేస్ట్ చేయండి. మంచిగా ఒక 2-3 రౌండ్స్ అట్లా పేస్ట్ చేసేసి ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టేసి ఆ జ్యూస్ అందులో వేసేసేయండి. దగ్గరికి కొంచెం బాయిల్ అవ్వాలండి. కొంచెం చూడండి, మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయి దగ్గరికి ఇట్లా గుజ్జులాగా వచ్చేస్తుంది మామిడి పండు. చూడండి, అలా ఫ్రై చేయాలి. ఇలా ఏం కెమికల్స్ అలాంటివి ఏం యాడ్ చేయలేదండి. జెల్లీ గురించి కొంతమంది యాడ్ చేస్తారు కదా, నేను యాడ్ చేయలేదు. షుగర్ అండి, 2 మామిడికాయలకి ఒక చిన్న కప్, టీ కప్ అంత షుగర్ వేసాను. ఆల్రెడీ మ్యాంగో స్వీట్ ఉంటుంది కదండి, అందుకని నేను డైరెక్ట్ షుగర్ వేయాలి. షుగర్ వేస్తే మనము జెల్లీ ఎండబెట్టినప్పుడు కొంచెం షుగర్ పైకి వస్తుంది కదా, అప్పుడు చాలా బాగా కనిపిస్తుందండి. తినడంలో కూడా టేస్ట్ బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వచ్చిందండి మ్యాంగో జెల్లీ. చూడండి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. షుగర్ వేయగానే కలర్ కూడా చేంజ్ అయిపోయింది. కొంచెం ప్లెయిన్ ప్లేట్ తీసుకొని కొద్దిగా నెయ్యి పెట్టుకున్న వాళ్ళు నెయ్యి పెట్టుకొని, మ్యాంగోకి నెయ్యి బాగుంటుందేమో అందుకని నేను కొంచెం ఆయిల్ పెట్టిన, ఎందుకంటే వెళ్ళడానికని ఒక చిన్న ½ టీ స్పూన్ అంత వేసి అంతా ప్లేట్కి రుద్దేసేయాలండి. మంచిగా రుద్దేసి ఆ జెల్లీ అనేది అందులో పోసేసి ఇట్లా కొట్టండి. మంచిగా అంత లెవెల్గా అయిపోతుంది. స్పూన్తో అనకుండా ఇట్లా కొట్టండి ప్లేట్ అట్లా కొట్టేసి ఒక 2 డేస్ అండి, 2 డేస్ 3 డేస్ పడుతుందండి. ఫ్యాన్ గడుపుకు పెట్టేసేయండి. మార్నింగ్ నైటు అలా 2 డేస్ 3 డేస్. నేను 3 డేస్కి నాకు ఇట్లా జెల్లీ రెడీ అయిందని. చూడండి ఎంత మంచిగా వచ్చేసింది, కలర్ఫుల్గా ఉంది, మంచి టేస్ట్ కూడా అయిందండి. చాలా టేస్టీ అయింది. నేను ఆల్రెడీ ఎండబెట్టినప్పుడు మా ఆయన చెప్పకుండా అందులో నుండి తీసుకొని తినేసిండండి. అందుకని అక్కడికి అది టేస్ట్ ఎలా ఉందో చూశాడు. అందుకని అక్కడ ప్లేట్లో సగం లేదు. ఇది మంచిగా ఆరిన తర్వాత చూడండి ఎంత సూపర్గా వచ్చిందో. అలా కట్ చేసుకొని రోల్ చేసుకోవాలండి. సన్నగా వచ్చిందండి, నేను దొడ్డుగా వేయలేదు. 2 మామిడికాయలకు నార్మల్గా అయిందండి. మంచిగా ఒక 5-6 రోస్ అయినాయండి. చూడండి, ఈజీగా కట్ చేస్తుంటేనే వచ్చేస్తుంది మంచిగా. ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుందండి మ్యాంగో జెల్లీ. ఇలా ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయలేదు. చూడండి ఎంత బాగా వచ్చిందో, అసలు ఎక్కడ విరగలేదండి. కట్ చేసిన తినేటప్పుడు చాలా మంచిగా ఇట్లా నోట్లో వాటర్ వచ్చేస్తుంది. అంత టేస్ట్ అయ్యిందండి మ్యాంగో జెల్లీ. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్ టేస్ట్ ఉందండి. నాకు కామెంట్ చేయండి చేసి. ఇప్పుడు మ్యాంగోస్ కూడా అయిపోతుంది, సీజన్ కూడా అయిపోతుంది. చూడండి, ఒకసారి ట్రై చేయండి ఇలా. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ కామెంట్ ఫర్ హస్. ఓకే అండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. అన్ని రోజు ఎక్కడ విరగలేదండి అసలు. చూడండి, నేను జస్ట్ చాకుతో ఇలా కట్ చేశానండి. ఒక మార్కింగ్ పెట్టుకున్నాను అంతే. అన్ని రోస్ అన్నీ రెడీ అయిపోయినాయి శుభ్రంగా. చూడండి, అసలు ఎక్కడ ఎడగలేదు, అంత మంచిగా వచ్చిందండి జెల్లీ. చూడండి, ఆ ప్లేట్కి అన్ని రోస్ వచ్చినాయి. 1 2 3 4 5 6 7 వచ్చినాయి.